హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనం ఎంతమందో ఎంతగా వెయిట్ చేస్తున్న పెద్ద మూవీ చూసినాం. సో పెద్ద మూవీ జస్ట్ అలా చూసి ఇప్పుడే మీకు రివ్యూ ఇవ్వడానికి సెటప్ చేసుకున్నాను. సో జనరల్గా మీకు ఆల్రెడీ రివ్యూలు డిఫరెంట్గా చూస్తుంటారు. నా రివ్యూ వచ్చేసరికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే నేను మీతో ఫ్రెండ్తో మూవీ చూసి వచ్చిన తర్వాత ఒక మహేష్ బాబు ఫ్యాను, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి ఎలా చెప్పుకుంటాడో, లేదా ఒక రామ్ చరణ్ ఫ్యాను మా ఎన్టీఆర్ ఫ్యాన్కి ఎలా చెప్పుకుంటాడో, అలా ఒక్కొక్క ఫ్యాన్ ఒక్కో ఫ్యాన్కి ఎలా చెప్పుకుంటారో అన్న ప్రకారమే నేను ఈ రివ్యూ చెప్తాను. సో ఈ సోదంతా ఎందుకు రివ్యూలోకి వెళ్ళిపోదామా? సో ఈ స్టోరీ మీకు తెలిసిందే. ఐడెంటిటీ అని ఉంటుంది. సో రామ్ చరణ్కి ఒక ఐడెంటిటీ ఉండదు. సో ఐడెంటిటీ ఎలా సంపాదించుకుంటాడు అనేది స్టోరీ. సో అది స్పోర్ట్స్ ద్వారా సంపాదించుకుంటాడు, అంటే ఏ స్పోర్ట్స్ ద్వారా ఎలా సంపాదించుకుంటాడు అనేది మెయిన్ స్టోరీ. ఆ ఐడెంటిటీ ఏంటంటే ఒక గ్రామానికి ఒక ఐడెంటిటీ ఉండదు. ఇది థిన్ లైన్ స్టోరీ ఏం పెద్ద స్టోరీ ఏం కాదు. అందుకే బుచ్చిబాబు ట్రైలర్లు ఎక్కువ చూపించకపోయిండు. ఏం చూపించినా మీకు తెలిసిపోద్ది. ఆల్రెడీ బుచ్చిబాబు ఇంటర్వ్యూలు ఎవరైతే చూస్తుంటారో, రామ్ చరణ్ ఇంటర్వ్యూలు చూస్తుంటారో, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎవరైతే చూస్తుంటారో అన్నిట్లో ఐడెంటిటీ చెప్పేసి ఉంటారు. సో మెయిన్గా స్టోరీ లైన్ అయితే పెద్ద లైన్ తీసుకోకండి, చిన్న థిన్ లైన్. బట్ మూవీ అయితే నా ప్రకారంగా పాజిటివ్స్ ఏంటి, నా ప్రకారంగా నెగిటివ్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. నా ప్రకారంగా పాజిటివ్ ఏంటంటే రామ్ చరణ్ మూవీలో ఇంకెవ్వరు లేరు. పెద్ద పెద్ద విలన్స్ లేరు, పెద్ద పెద్ద కమెడియన్స్ లేరు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేరు. ఉన్న ముగ్గురే ఆర్టిస్టులు సినిమా నడిచేది. అది మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆ ముగ్గురే ఆర్టిస్టులు. కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ సారు, రామ్ చరణ్, జగపతి బాబు, ముగ్గురే. ఇంక సినిమాలో ఎవ్వరూ లేరు. సో మెయిన్ కంటెంట్ రామ్ చరణ్. నేను జోక్ కాదు, మీరు రేపు చూసినా ఏ మూవీ చూసినా వెళ్ళి ఉంటుంది కొంత కంటెంట్, తర్వాత కమెడియన్ కొంత కనబడి. ఇందులో ఎవ్వరూ లేరు. అందరూ 2 minutes 3 minutes తప్ప మెయిన్ అంతా రామ్ చరణ్ అయితే ఆల్మోస్ట్ ఎఫర్ట్స్కి ఈ సినిమా మనం చూడవచ్చు. ఎఫర్ట్స్కి ఎలా చూస్తాం రా అంటారు. ఆయన ఎఫర్ట్స్ పెడితే మనం చూడబుద్ధి అవుతుంది కదా. ఎక్కడ న్యాచురల్గా ఆర్టిఫిషియల్గా చేసినట్టు ఏముండదు. ఆ మొత్తం న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. సూపర్ అంటే సూపర్ చేసిండు. అది క్లైమాక్స్ సీన్ కానీ, స్టార్టింగ్లో వచ్చే క్రికెట్ సీన్స్ కానీ అన్నిటికీ రామ్ చరణ్ బిగ్గెస్ట్ పాజిటివ్ సినిమాకి. తర్వాత ఒక ఫైట్ బాగుంటుంది, లైట్ ఫైట్ సూపర్ ఉంటుంది. సో అక్కడ క్లైమాక్స్లో 45-50 minutes అన్నారు కదా, అంత సెంటిమెంట్ ఏం లేదు. అక్కడక్కడ ఏడుపు వస్తూ ఉంటుంది. ఏడుపు అంటే కొంచెం డ్రిజిలింగ్స్ అనుకోండి, మనం తుప్పపడుతుంది, వర్షం తుప్పపడుతుంది, అలా 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 చిన్న బాధ వేస్తూ ఉంటుంది. సో నెగిటివ్స్ ఏంటంటారు అంటే స్టోరీ థిన్ లైన్ ఉంది. స్టోరీ కొంచెం ఎలాబరేట్ లైన్ ఏం లేదు. ప్లస్ ఎక్కువ విజిల్ సీన్స్ ఏమంత ఎక్కువ అనిపించవు, నార్మల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయ్యి ఉంటుంది అంతే తప్ప మిగతా అంత సీన్స్ అంతే బాగుంటుంది. జగపతి బాబు కూడా సీన్స్ బాగానే ఉంటాయి, కానీ ఓవరాల్గా నడుస్తుంటుంది. అంత ఓవరాల్గా జగపతి బాబుది ఎక్కువ ఉండదు డ్యూరేషన్, చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పక్కా విశాఖపట్నం స్లాంగ్లో మాడతారు, అది మీన్స్ విజయనగరం స్లాంగ్లో మాడతారు. మనకు కొంచెం అండర్స్టాండబుల్గా ఉండదు, అంటే అంత రీచబుల్గా ఉండదు. కొన్ని పదాలు అర్థం అవ్వదు. బట్ ఈ స్టోరీ అన్నిటికన్నా ఒక్క పదం అయితే చాలా బాగా నచ్చింది. నా లైఫ్లో కూడా ఫాలో అవ్వాలనే అనిపించింది. సో ఆ పదం నాకు కరెక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు. స్ట్రైక్ అవుతుంది ఈ వీడియోలో చెప్పేటప్పుడు. సరే చెప్పేస్తాను మీకు ఆ పదం ఏంటి అనేది. ఆ పదం ఏంటంటే మళ్ళీ పుడతామా ఏంటి. ఆ సీన్లో ఆ పదం అనేది సూపర్ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్తున్నా కదా, సినిమా అనేది వాచ్ఫుల్. సో మా ఫ్రెండ్తో చెప్పేసిన అయిపోయింది. అదంతా మీరు ఫస్ట్ 5 minutesలో నేర్చారు. ఇప్పుడు మీకు ఓపెన్గా చెప్పేస్తాను. సినిమా వాచ్ఫుల్, మరి అంత తీసి పడేసినట్టే మూవీ లేదు.
సినిమా చాలా బాగుంది, మనం చూడొచ్చు. ఎవరైతే ఇది సీన్ బాగుంది, ఇది విఎఫ్ఎక్స్ ఉంది, అది ఆ విఎఫ్ఎక్స్ ఉంది అనుకునే వాళ్ళకి సినిమా యావరేజ్ అనుకుంటారు, లేదా ఫ్లాప్ అనుకుంటారు. ఎందుకంటే చాలా సీన్స్ విఎఫ్ఎక్స్లోనే ఉంటాయి. ఇది లాస్ట్ సీన్స్ కానీ నుంచి ఏదో కొన్ని స్టేషన్స్ అన్నీ కొంచెం విఎఫ్ఎక్స్లో ఓవరాల్గా విఎఫ్ఎక్స్ నడుస్తూ ఉంటుంది. మీన్స్ 20% ఏదైతే సీన్స్ ఏదైతే మౌంటైన్ దగ్గర జరిగినాయో అన్నీ విఎఫ్ఎక్స్ అనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైతే నార్మల్ ఆడియన్స్ ఉన్నారో నార్మల్ ఆడియన్స్ నచ్చుతుంది. ప్లస్ జాహ్నవి కపూర్ నార్మల్గానే అన్ని సినిమాల్లో ఉన్నట్టు ఈ సినిమాలో కూడా ఉంటుంది. కొంచెం స్లాంగ్ బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది. జాహ్నవి కపూర్ యాక్టింగ్ బాగుంటుంది అని మీరు అనొచ్చు, బట్ జాహ్నవి కపూర్ యాక్టింగ్ సూపర్ ఉంటుంది. సో మెయిన్ కీ రోల్, మెయిన్ థింగ్ బుచ్చిబాబు స్టోరీ లైన్ బాగా రాసుకున్నాడు, స్క్రీన్ ప్లే అంతా బాగానే చేసిండు. ఇంత సోగా నడిచిపోతుంది. బట్ ఏదైతే ఫ్యాన్స్ విజిల్ మూమెంట్ ఉంటుంది, ఏదైతే ప్రీమియర్ షోకి వెళ్ళి ఈ సీన్కి విజిలేద్దామా ఆ సీన్కి విజిలేద్దామా అంటే విజిల్ మూమెంట్ అనేది ఉండదు. సో విజిల్ మూమెంట్ అనేది ఓన్లీ లాస్ట్ బట్ 2-3 సీన్స్లో విజిల్ మూమెంట్ ఉంటుంది తప్ప ఓన్లీ 3-4 విజిల్ మూమెంట్స్ ఉంటాయి అంతే. సో విజిల్ మూమెంట్స్ అంతే ఉండవు. అండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, ఐ కెనాట్ సే వావ్, అది కూడా ఆయన అంతే వావ్ ఆయన లేదు. ఎంతవరకు ఆయన సీన్స్కి ఎలివేట్ చేయాలో అంతవరకు చేశారు. కొన్ని చోట్ల మాట్లాడినప్పుడు కూడా వెనకాల మ్యూజిక్ వస్తూ ఉంటుంది. సో అది కూడా నాకు అంత ఇది అనిపించలేదు. సో చెప్పినా కదా, ఈ నలుగురే ఈ సినిమాకి. సో రామ్ చరణ్ కోసం ఖచ్చితంగా చూడవచ్చు మూవీ. చెప్తున్నాను కదా, నేను రామ్ చరణ్ సపోర్ట్ అని కాదు, చాలా బాగా చేసిండు. సో దానికైనా ఒకసారి మూవీ చూడాలి, సరేనా? సో నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చూస్తారా ఏంటి? బాయ్.